ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం యెహోషువ గ్రంథం 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు దేవుని మంచు మీ మీద కుమ్మరించబడునుగాక. ఆయన సన్నిధి మిమ్మలను బలపరచునుగాక. నిశ్చయముగా మీ ఎడల దేవుడు దయగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. హిజ్కియాతో చెప్పాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆ మాట హిజ్కియాకి ఎంతో ఆదరణను, నెమ్మదిని కలిగించింది. ఈరోజు మీ భారము, మీ దుఃఖము, మీ అంగలార్పుని దేవుడు తొలగించబోతున్నాడు. ఒక శ్రేష్టమైన మాటతో మీ దగ్గరికి ఆయన కదిలి వస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. నిశ్చింత గలవారై ప్రభువుని స్తుతించండి. ఏ భారము మిమ్మల్ని ఏమీ చేయలేదు. అన్నింటిలో దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పు ఒక మంచి పని చేశాడు. ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే, నతనయేలు అనే ఒక సోదరుణ్ణి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు మోషే ఎవరిని గురించి రాశారో, వారు చెప్పారో, నేను ఆయనను కనుగొన్నాను, ఒకసారి నువ్వు రా. ఆయన ఎవరు కాదు, నజరేయుడైన యేసు. అప్పుడు నతనయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించాడు. ఫిలిప్పు దానికి స్పందిస్తూ, ఒక్కసారి వచ్చి చూడు అని నతనయేలుని ఆహ్వానించాడు. నతనయేలు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రభు అన్నారు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని ప్రశంసించాడు ప్రభు నతనయేలుని. అందుకు నతనయేలు ఆశ్చర్యపోయాడు. నన్ను నీవు ఎలాగెరుగుదువు అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ప్రభువారు అన్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుగైనటువంటి విషయాలు చూడగలిగిన దేవుడు, మన గతాన్ని చెప్పగలిగిన దేవుడు, వర్తమానాన్ని వివరించగలిగిన దేవుడు, మన భవిష్యత్తుని చదివినట్టే వివరించగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసు. అయితే ఇక్కడ నతనయేలుతో ప్రభువారు అన్న మాట ఏంటంటే, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచి తిని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అంజూరపు చెట్టుకి ఒక స్థానం ఉంది, ఒక భావం ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చూసినట్లయితే ఇలాగూ వ్రాయబడి ఉంది. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయి. అంజూరపు చెట్టు, నీవు మా మీద రాజుగా ఉండి మమ్ములని ఏలవా అంటూ అడిగినాయి. అప్పుడు అంజూరపు చెట్టు స్పందిస్తూ, నేను నా మాధుర్యమును నా మంచి ఫలములను ఇవ్వకుండా మీ మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా? నేను ఎంత మాత్రం రాను అని ఈ అంజూరపు చెట్టు తెగించి చెప్పింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను మర్చిపోయి నాకిచ్చిన పనిని ప్రక్కన పెట్టేసి వ్యర్థమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని నేను వ్యర్థంగా ఉండలేను అని ఈ అంజూరపు చెట్టు మాట్లాడుతుంది. దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు, దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, ఆ పనిని చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను. కాబట్టి వ్యర్థమైనటువంటి విషయాలలో ఏమాత్రం కూడా నేను జోక్యం చేసుకోను. మీ పిలుపుని నేను ఎంతమాత్రం మన్నించలేను. దయచేసి ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి. నేను ఎంతమాత్రం మీ వెంట రాలేను. మీరు నన్ను ఏకగ్రీవంగా రాజుగా చేసినను నేను మీ వెంట ఎంతమాత్రము రాలేను అని అంజూరపు చెట్టు చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నతనీయులు ఎక్కడున్నాడు? అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. అంటే తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ దేవుడు తనకిచ్చిన పనిని నెరవేర్చుకుంటూ వ్యర్థమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా తన పని తాను నమ్మకంగా చేసుకుంటూ వెళుతున్నాడు. అలాంటి జీవితాన్ని అతడు ఆశ్రయముగా చేసుకున్నాడు. అనగా అలాంటి అంజూరపు చెట్టు కింద ఉన్నాడు ఈ నతనీయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అంజూరపు చెట్టు కింద ఉన్న నతనీయులు వలె ఉండాలి. మీ బాధ్యతను మీరు నిర్వర్తించుకుంటూ దేవుడు మీకు అప్పగించిన పనిని నెరవేర్చుకుంటూ వ్యర్థమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీరు ముందుకు సాగి వెళ్ళాలి. అది అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి జీవితం. ఎప్పుడైతే మీరు మీ పనులలో దేవుడు మీకు అప్పగించిన బాధ్యతల్లో నమ్మకంగా మీరు ఉంటారో అప్పుడు దేవుడు నతనీయులతో ఒక మాట చెప్పాడు, వీటికంటే గొప్ప కార్యములను నీవు చూతువు. ఇదే వాగ్దానం మీ ఎడల ఆయన నెరవేరుస్తాడు. నమ్మకంగా ఉండండి, మీ పనులలో నిమగ్నమై ఉండండి. ఆయన మీకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా యథార్థంగా నిర్వర్తిస్తూ ఉండండి. ఆ విధంగా సాదృశ్యకరించబడిన అంజూరపు చెట్టు వంటి ఆ జీవితాన్ని మీరు కలిగి ఉండండి. అప్పుడు దేవుని కృపకు మీరు పాత్రులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. అంజూరపు చెట్టు తన బాధ్యతను తాను నిర్వర్తించుకుంటూ నమ్మకం కలిగి ముందుకు ఎలా సాగి వెళ్ళిందో మేమును ఆ విధముగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.